వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ పాలిసెట్ 2022 కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను. మీరు మీ మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం చాలా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ డీటెయిల్స్ ఇవ్వకపోయినా మిస్టేక్ అవుతుంది కాబట్టి వన్ బై వన్ క్లియర్గా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూసారా, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి 18th నుంచి 22 వరకు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఏం చేయాలనేది క్లియర్గా ఒకసారి చూడండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ ఉన్న బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టాటస్, స్లాట్ బుకింగ్. ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తాయి. మీరు SC/SC స్టూడెంట్స్ అయితే 300 రూపీస్, OC/BC స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ ఫీ ఉంటుంది. కిందికి స్క్రోల్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చాయి చూడండి, లాగిన్ డీటెయిల్స్ అని. ఇందులో పాలిసెట్ హాల్ టికెట్, ICR ఫామ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ 1EHD4 అని ఇలా ఇది ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి, ఎంటర్ ఇమేజ్ ప్లేస్లో. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, ICR ఫామ్ నెంబర్ అంటే చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. ఇప్పుడు నేను చూపిస్తాను. మీకు పాలిసెట్ హాల్ టికెట్ ఉంది కదా, హాల్ టికెట్ ఓపెన్ చేయండి. పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది కదా, దానిపైననే ICR నెంబర్ అని ఉంటుంది చూడండి. మనకు 6 డిజిట్స్ నెంబర్ ఉంటుంది, 6 నెంబర్స్ ఉంటాయి. అదే ICR నెంబర్. ఈ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తాను, మనకు పాలిసెట్ హాల్ టికెట్ తీసుకుంటే మీకు హాల్ టికెట్ నెంబర్ పైనే ICR నెంబర్ అని ఉంటుంది, 6 డిజిట్స్ నెంబర్, ఇది ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే ఫీ ఆన్లైన్ ఉంది కదా, డైరెక్ట్గా ఆన్లైన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ విండోలో ఇలా ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, మీ నేమ్ అన్ని డిస్ప్లే వస్తాయి. వచ్చిన తర్వాత మీ క్యాస్ట్ ఏంటి అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వని విషయం ఇక్కడ చూడండి, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ నో అని ఉంటుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఎస్ వస్తుంది. ఫస్టే ఇక్కడ నో అని ఉంది కదా అని చూడగానే కన్ఫ్యూజ్ అయిపోయి నాకు ఫీ రియంబర్స్మెంట్ రాదు అని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయపడవద్దు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తారు, అందులో ఎస్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ మొబైల్ నెంబర్, ఇలా అన్ని డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఆ డీటెయిల్స్ తర్వాత స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు SR నో పెట్టుంటారు కదా, దాని ప్రకారం ఎస్ అయితే ఎస్, నో అయితే నో వస్తుంది. లేదు మేము నో పెట్టాం కానీ మాకు సర్టిఫికేట్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ HelpLine సెంటర్కి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీకు డైరెక్ట్గా కమ్యూనిటీ సర్టిఫికేట్ అయినా ఉంటుంది, కమ్యూనిటీ కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్న అన్నీ ఒకటే. దానికి మనకు బార్ కోడ్ ఉంటుంది, సింబల్ ఒకటి చూడండి. దాని కిందనే నెంబర్ ఎలా ఉంటుందంటే CND022 ఇలా నెంబర్ స్టార్ట్ అవుతుంది. CNDతో స్టార్ట్ అవుతుంది నెంబర్. డేట్ పైన ఎగ్జాక్ట్గా సర్టిఫికేట్లో డేట్ ఉంటుంది కదా, డేట్ పైన నెంబర్ ఉంటుంది, CND అని స్టార్ట్ అవుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ డేట్ ఉంది కదా, సర్టిఫికేట్లో డేట్ పైన IC0 అనే నెంబర్ ఉంటుంది. డైరెక్ట్గా ICOతో స్టార్ట్ అవుతుంది చూడండి, ICO లేదా IC0 అనే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కదా, 12 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. EWS సర్టిఫికేట్, మీరు OC స్టూడెంట్స్ అయితే EWS సర్టిఫికేట్ ఉంటుంది, ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే అవసరం లేదు. మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ ఈమెయిల్ ID ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆర్ఫన్ అంటే ఆర్ఫన్ సంబంధించి మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. నెక్స్ట్ది ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ PM కేర్స్ హూ లాస్ట్ బోత్ పేరెంట్స్ డ్యూరింగ్ ఏ కోవిడ్. అంటే ఇక్కడ కోవిడ్ సంబంధించి పేరెంట్స్ లాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఉంటుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు డైరెక్ట్గా PM కేర్స్ ద్వారా మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఇది అందరికీ కాదు, ఓన్లీ కోవిడ్ టైంలో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే లాస్ అయ్యారో ఆ స్టూడెంట్స్కి మాత్రమే ఇది. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది చూడండి, డూ యూ నీడ్ హాస్టల్ అకామిడేషన్ ఇన్ కేస్
అలాటెడ్ ఏ సీట్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు సీట్ అలాట్ అయితే హాస్టల్ ఉండాలా వద్దా, హాస్టల్ కావాలా వద్దా అంటే డైరెక్ట్గా హాస్టల్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎస్ అని సెలెక్ట్ చేయండి. నో అని సెలెక్ట్ చేస్తే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వరు. ఫస్ట్ ఎస్ అని సెలెక్ట్ చేశారనుకోండి, కాలేజ్కి వెళ్ళిన తర్వాత హాస్టల్ కావాలా వద్దా అనేది అప్పుడు కూడా డిసైడ్ చేసుకోవచ్చు మీరు. సో బెటర్ అందరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది చూడండి, ఐ డిక్లేర్ దట్ అనేది. డైరెక్ట్గా ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ డిస్ప్లే వస్తూ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేశారు కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న ఒకవేళ నాట్ అవైలబుల్ అని వస్తుంది చూడండి, నాట్ అవైలబుల్ వచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ డాటా అనేది మనకు మీ సేవా సెంటర్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ కాకపోతే అలా వస్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, వెళ్ళిన టైంలో మీ సర్టిఫికేట్ చూసేసి వాళ్ళు డైరెక్ట్గా ఎస్ అని ఇచ్చేస్తారు. దానివల్ల మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ మీకు డీటెయిల్స్ వచ్చినా ఓకే, నాట్ అవైలబుల్ అని వచ్చినా ఓకే, డైరెక్ట్గా మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు చేసేస్తారు. ఒకవేళ డీటెయిల్స్ వస్తే ఇలా వస్తాయి చూడండి, మీ నేము, మీ ఫాదర్ నేము, ఇక్కడ ఇన్కమ్ ప్లేస్లో మీ క్యాస్ట్ వస్తుంది, డేట్ ఆఫ్ ఇష్యూ, ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి. అది వచ్చినా రాకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు. మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి నెంబర్ ఎంటర్ చేశారంటే డైరెక్ట్గా వెరిఫికేషన్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చెక్ బాక్స్ ఉంటుంది చూడండి, పేమెంట్ ఆప్షన్ పైన డైరెక్ట్గా పేమెంట్ చేయడానికి డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మీరు పేమెంట్ ఎలా చేస్తారు. ఇక్కడ పే ఆన్లైన్ అనేది 2 టైప్స్ ఉంటాయి, వ్యాలెట్ లేదంటే డైరెక్ట్గా మీ డెబిట్ కార్డ్ ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ బిల్ డిస్క్ అని ఉంది కదా, బిల్ డిస్క్ పైన క్లిక్ చేయండి. అంటే మీ దగ్గర ఇంట్లో ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ ఏటీఎం కార్డ్తో పే చేయొచ్చు. పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే డూ యూ వాంట్ టు ప్రాసెస్, డూ యూ వాంట్ టు రీడైరెక్ట్ అని ఇలా మెసేజ్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. సో ఇలా మీ అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ మీరు ఎస్సీ స్టూడెంట్స్ అయితే 300, బీసీ ఓసీ స్టూడెంట్స్ అయితే 600 వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, డెబిట్ కార్డ్ కైనా క్లిక్ చేయండి. ఇది ఏటీఎం కార్డ్ ద్వారా డైరెక్ట్ పేమెంట్ అయిపోతుంది మనకు. డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డ్ నెంబర్, ఏటీఎం కార్డ్ ఎక్స్పైరీ డేట్, సివివి, కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి ఫీ పేమెంట్ చేసి అలా ఫీ పేమెంట్ మనం ఎస్ అని ప్లస్ చేయగానే డైరెక్ట్గా ఇలా మీకు ఫీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి డిస్ప్లే కనిపిస్తాయి. డైరెక్ట్గా ప్రాసెస్ విత్ పేమెంట్ అని క్లిక్ చేసేయండి. డైరెక్ట్గా మీకు మీ బ్యాంకుకు సంబంధించి ఓటీపీ ప్రాసెస్ ఉంటుంది కదా, ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయగానే ఫీ పేమెంట్ ఆ వెంటనే ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ అని మీకు డిస్ప్లే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా మీరు కిందికి స్క్రోల్ చేస్తే స్లాట్ బుకింగ్ చేసుకోండి అని చెప్తూ దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంటాయి. ఇందులో ఇక్కడ ప్రాసెస్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా బ్లూ కలర్లో, దీనిపైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ అక్కడ మీరు స్లాట్ బుకింగ్ క్లిక్ చేసిన టైంలో మీకు పవర్ ఆఫ్ అయినా లేదంటే నెట్ కనెక్షన్ పైన మళ్ళీ ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్గా ఇక్కడ మనకు మళ్ళీ 3 లైన్స్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసినా సేమ్ ఓపెన్ అవుతుంది. మనం అక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేసినా సేమ్ ఓపెన్ అవుతుంది విండో. ఇందులో డైరెక్ట్గా ఇక్కడ చూడండి, మళ్ళీ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్, ఐసీఆర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ షో చేస్తున్న నెంబర్ ఏదైతే ఉందో అది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ షో అవైలబుల్ స్లాట్స్ అని ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా స్లాట్ బుకింగ్ సంబంధించి విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే మీరు డైరెక్ట్గా ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేస్తారా. ఆల్ కేటగిరీ కాకుండా పిహెచ్, ఎన్సీసీ, క్యాప్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మీరు క్యాప్ అయితే క్యాప్, పిహెచ్ అయితే పిహెచ్ ఏదైనా. సో పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, ఫోర్స్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ అయితే మాసప్ ట్యాంక్ కాలేజ్కి అయితే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మిగిలిన స్టూడెంట్స్ అందరూ మీ నియర్ బై ఉన్న హెల్ప్లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి హెల్ప్లైన్ సెంటర్స్ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ హెల్ప్లైన్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కేటగిరీ అంటే ఆల్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్ క్లిక్ చేసిన వెంటనే ఇలా హెల్ప్లైన్ సెంటర్స్ అన్ని డిస్ప్లే వస్తాయి. హెల్ప్లైన్ సెంటర్స్ ఏం చూసుకోవాలనేది మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో హెల్ప్లైన్ సెంటర్స్ ఏమనేది మీకు క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం మీకు నియర్ బై కాలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో సెలెక్ట్ చేస్తే ఆ కాలేజ్ సెలెక్ట్ అయిపోతుంది. సో హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేయడానికంటే ముందు ఇక్కడ క్యాలెండర్ ఉంది చూసారా, క్యాలెండర్ ఇలా ఉంది కదా, మనకు క్యాలెండర్ హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేయగానే బ్లాక్ డేట్స్ వస్తాయి. సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న డేట్స్ ఉన్నాయి కదా, ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది 20, 21, 22, 23 అని. ఇప్పుడు ఇందులో మనం ఒక డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వెరిఫికేషన్ కంటే ఏదైతే హెల్ప్లైన్ సెంటర్కు సెలెక్ట్ చేసుకున్నారో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్తో పాటు ఇప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్కు 2 కాపీస్ జిరాక్స్ సెట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ డేట్ సెలెక్ట్ చేయండి.
డేట్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ నేను 20 అని సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేయగానే మనకు టైం డిస్ప్లే వస్తుంది. అంటే మీరు ఆ డేట్ రోజు ఏ టైంకి వెళ్తారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 9:30 నుంచి మనకు 6 PM వరకు టైమ్స్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్కి ఒక స్లాట్ ఉంటుంది. మీరు ఏదైతే టైం సెలెక్ట్ చేస్తారో ఆ టైం వరకు హెల్ప్ లైన్ సెంటర్లో కంపల్సరీ ఉండాలి. సో మార్నింగ్ 9:30 నుంచి ఎప్పటి వరకు వెళ్తారనేది మీరు డైరెక్ట్గా టైం సెలెక్ట్ చేసేసుకోండి. టైం సెలెక్ట్ చేసిన వెంటనే మీకు కింద ఇక్కడ దాని కిందనే డిస్ప్లే వస్తుంది చూడండి. మనకు ఏం సెలెక్ట్ చేసాం, వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ టైం ఏంటని సెలెక్ట్ చేసాం. తర్వాత డూ యూ విష్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ స్లాట్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే మన స్లాట్ బుకింగ్ అయిపోతుంది. వెంటనే మనకు మెసేజ్ వస్తుంది, చూపిస్తాను. సో ఇలా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ చూడండి మీ హాల్ టికెట్ నెంబర్తో పాటు స్లాట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలనేది డైరెక్ట్గా మెసేజ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇలా స్లాట్ బుకింగ్ అయిపోయింది, ఇంకా మీ ఫీ పేమెంట్ అయిపోయింది. డైరెక్ట్గా మీరు ఏ టైం రోజు ఏ డేట్ రోజు మీకు ఇక్కడ చేసుకున్నారో డీటెయిల్స్ అని ఆ టైం రోజు మీరు ఇంకా చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్తే వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫై చేసేస్తారు. దాంతోపాటు ఇప్పుడు ఫీ పేమెంట్ రిసిప్ట్ మీరు ఇక్కడ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. స్లాట్ బుకింగ్ కోసం మనం ఫస్ట్ ఓపెన్ చేసాం కదా, షో అవైలబుల్ స్లాట్స్ అని బుక్ చేసాం కదా. ఇక్కడ మనకు డైరెక్ట్గా మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మనకు స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అంటే మనకు రిసిప్ట్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఆ రిసిప్ట్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అవి కూడా 2 కాపీస్ జిరాక్స్ తీసుకోండి. ఫీ పేమెంట్ కూడా చూపిస్తాను. సో ఫీ పేమెంట్ కూడా డైరెక్ట్గా ఇక్కడ చూడండి వెరిఫై పేమెంట్ స్టాటస్ అని ఉంది కదా. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయిపోయినా మీకు పెండింగ్లో ఉన్నా లేదు పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది కదా, పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కదా, ఇక్కడ క్లిక్ చేయండి వెరిఫై పేమెంట్ స్టాటస్ అని. డైరెక్ట్గా మళ్ళీ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా వెరిఫై పేమెంట్ స్టాటస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మనకు పేమెంట్ డిస్ప్లే వచ్చేస్తుంది. మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా వస్తుంది, దాన్ని కూడా ప్రింట్ అని క్లిక్ చేయగానే ప్రింట్ అవుట్ వస్తుంది. సో ఇలా ఎటువంటి మిస్టేక్ చేయకుండా అందరూ మీ యొక్క స్లాట్ బుకింగ్ ప్రాసెసింగ్ ఫీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.